హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పెసర్ల దోశలు తయారు చేసుకుందాము. పెసర్లతో దోశలు చాలా బాగుంటాయండి. ముందుగా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. అదే కప్పుతోని మినపగుండ్లు వేసుకోండి. అదే కప్పుతోని పెసర్లు వేసుకోండి. ఇలా పొట్టు తీయని పెసర్లు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి. 3 సమానంగా తీసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని వీటిలో వాటర్ పోసుకుంటూ 2 సార్లు మంచిగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత ఈ పప్పులన్నీ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 6 గంటలు రెస్ట్ ఇవ్వండి. ఇలా 6 గంటల తర్వాత మంచిగా ఈ పప్పులు అనేటివి మంచిగా నానుతాయి. ఇలా ఉంటాయి. 6 గంటల తర్వాత ఇలా బియ్యము పప్పు మొత్తం మంచిగా నానుతాయి. ఇలా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ తిరగకుంటే కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా పట్టుకోండి. పిండిని మాత్రం ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. పిండి ఇలా వచ్చిందంటే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్నదంతా వేసుకొని 1 స్పూను సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని నైట్ అంతా రెస్ట్ ఇచ్చారంటే ఇలా మొత్తం మనం వేసుకున్న బౌల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంత ఫుల్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఇలా రాగానే గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి. దోశ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ అయిన దాని మీద ఒక గరిటెతోనైనా ఒక బౌల్తోనైనా కూడా వేసుకోండి. మీకు ఎలా వీలు ఉంటే అలా వేసుకోండి. ఇలా వేసుకొని దోశను ఇట్లా రౌండ్గా తిప్పుకోండి. ఇలా వేసుకొని కొంచెం మీద ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోండి. మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేసుకోలే కాబట్టి దోశ వేసుకునే ముందు సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇంతే. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. దోశ క్రిస్పీగా ఉంటుంది, మీద లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని టమాటా పచ్చడితోనైనా పల్లి చట్నీతోనైనా చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు ఒకవేళ ట్రై చేయకుంటే ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ.